హలో అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో, బాధల్లో పడుతూ, టెన్షన్స్, సమస్యలు చూసుకుంటూ అక్కడే ఆగిపోతున్నారా? ఒక్కసారి గుర్తు చేసుకుందామండి. మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది. సమస్యలు లేని మనిషి అంటూ ఎవరు కూడా ఉండరు. ఓకేనా? అండ్ దేవుడు మనకేదైనా సమస్య ఇచ్చారంటే, మనము మోయగలిగినంత సమస్యను మాత్రమే మనకిస్తారండి. మనకు మించి మనం మోయలేనంత, మనం కష్టపడడానికి వీలు కానంతగా దేవుడు మనల్ని సమస్యల్లో దించేసి ఊరుకోరు. ఓకేనా? సో, ఒక సమస్య మనలో ఉంది అనంటే ఆ కెపాసిటీ మనలో ఉందనండి. ఆ సమస్యలు తీర్చుకోగలిగిన సామర్థ్యము మనలో ఉందని. ఓకేనా? సో, దేవుడు కూడా చూస్తూ ఉంటారు కదా! ఒక చిన్న ఎగ్జామ్ పెట్టి. సో, ఆయన ఖచ్చితంగా సమస్యలోనే మనకు ఇంకా దగ్గరగా ఉంటారు. మన సమస్యల్లో, టెన్షన్‌లో, బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మన వైపు మరింత శ్రద్ధగా ఆయన మనల్ని గమనిస్తూ ఉంటారు. ఓకేనా? అలాగనే అపవాది కూడా గమనిస్తూ ఉంటుంది. అదే అపవాదికి సరైన సమయం. మనం శోధనలో ఉన్నప్పుడు, ఆపదల్లో ఉన్నప్పుడు, ఫైనాన్షియల్‌గా ఇరుకుల్లో, ఇబ్బందులతో ఉన్నప్పుడు అపవాది కూడా ఒక అవకాశము ఆ సమయంలోనే దొరుకుతుంది కాబట్టి ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటుంది. సో, ఎక్కడ కూడా తొట్టిల్లిపోవద్దండి. ఏ ఒక్క అడుగు కూడా జారిపోవద్దు. ఏ ఒక్కసారి కూడా నమ్మకాన్ని వదులుకోవద్దు. ఓకేనా? ఎందుకంటే దేవుడు మన వైపు, మీ వైపు క్షుణ్ణంగా చూస్తూ ఉన్నారు. చూసే దేవుడు పడిపోతుంటే అలాగనే చూస్తూ ఊరుకుండే దేవుడు కాదండి. లేపే దేవుడు, నిలబెట్టే దేవుడు, సమాజంలో మనకంటూ ఒక గౌరవాన్ని ఇచ్చే దేవుడు. ఓకేనా? మనం సంతోషంగా ఉంటేనే కదా దేవుడు సంతోషంగా ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి అనుకుంటున్నాను. ఒక చెట్టు ఉంది. మనం ఒక చెట్టుని చాలా ఇంట్రెస్ట్‌గా, ఎంతో ఇష్టంగా బయట నుంచి కొని తెచ్చుకొని మొక్కని పెంచుతూ ఉంటాము కదా! సో, దానికి ఏ విధంగా కావాలి, మట్టి, ఎరువులు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటాము. నీళ్లు పోస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి ఒక మంచి బలవంతమైన, సారవంతమైన మట్టిలో పెట్టేసి, మంచి ఎరువునిచ్చేసేసి, ఆ మొక్కను మంచిగా సూర్యరశ్మి తగిలే ప్లేస్‌లో ఉంచేసేసి, అలాగే ఒక 4 రోజులు వదిలేస్తామా? వదిలేస్తే కనుక ఏమవుతుంది? చచ్చిపోతుంది. వాడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆకులు రాలిపోవడం స్టార్ట్ అవుతుంది కదండీ! ఫలము దాని నుంచి రావడము ఆగిపోతుంది. అంటే డెవలప్ అవ్వడము ఆగిపోతుంది. ఎందుకని? దానికి కావాల్సింది ఒకసారి ఇవ్వాల్సింది దానికి ఇవ్వాలి. అండ్ రోజు కూడా చేయవలసినది చేయాలి. నీరు పోస్తూ ఉండాలి కదండి! సో, అలాగని ఆ నీరు పోసే విధానము రోజు ఎలాగైతే చేస్తేనే ఒక మొక్క ఎలా అభివృద్ధి చెందుతుందో మన జీవితాలు కూడా అంతే. ఒక్కసారి మనము బాప్తిజం తీసుకున్నాము, నమ్మేసాము, చర్చ్‌కి వెళ్ళాము, వచ్చేసాము, అయిపోయింది, ఫినిష్ అనుకుంటే కుదరదు. రోజు కూడా మనం ప్రార్థనలో ఉండాలి. రోజు కూడా దేవుని వైపు మనం చూస్తూ ఉండాలి. రోజు కూడా దేవుడు మన వైపు చూస్తూ ఉండేలాగున మనం కూడా ఆయనను ఆకర్షించుకోవాలి. ఓకేనండి? సో, ప్రేమతో ఉండాలి, సమాధానంతో ఉండాలి, ఓపికతో ఉండాలి కదండి! అప్పుడే ఆ మొక్క చిగురించడం మొదలవుతుంది. వెంటనే కూడా చిగురు రాదండి, గుర్తుంచుకోండి. మనకు ఒకవేళ ఏమైనా నమ్మకం కోల్పోతుంటే మనం కూడా ఏదో ఒక మొక్కలు పెంచుతూ ఉంటారు కదా! సో, ఆ మొక్కల వైపు వెళ్ళి చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. ఒక మొక్కకు ఎలాగైతే మనం నీరు పోసే కొద్దీ దానిలోంచి ఒక అభివృద్ధిని మనం చూడగలుగుతామో, అలాగనే ఒక పద్ధతిగా, క్రమశిక్షణగా, ఒక క్రమ పద్ధతిగా దేవుడి పనిని ఏదైనా మనం చేస్తూ ఉంటే, అంటే చర్చ్‌కి వెళ్ళడం, బైబిల్ చదవడం, ప్రార్థించడం, నమ్మకంగా ఉండడం కదా! ఇవే కదా మనం చేయగలిగినవి, చేయాల్సినవి. సో, ఇవి కూడా మనం రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే ఆ మొక్క ఏ మాదిరిగా ఫలించడము, చిగురించడము, పుష్పించడం చూస్తూ ఉంటామో మన జీవితాల్లో కూడా అలాగే ఉంటుంది. ఓకేనా? అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఒకటి చెప్పాలని ఇష్టపడుతున్నానండి. క్రైస్తవులుగా మనకి ఒకటి గుణము ఉంటుంది. ఎన్ని శోధనలున్నా కూడా మనం మన మొఖంలో సంతోషం ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనము సమాధానంగా ఉండాలి. ఓకేనా? మన టెన్షన్స్ తీసి ఎవరి మీద కూడా రుద్దకూడదు. అలాగనే మనం కూడా కోల్పోయిన వాళ్ళలాగా ఉండకూడదు. ఇదే క్రైస్తవుల యొక్క లక్షణం కదండి! ఎందుకంటే హృదయంలో ఆనందం ఉంటుంది కదండి! సో, ఇదొకటి మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకుందాము. ఒక బైబిల్ చదువుకుందాం ఇప్పుడు. మీరు కూడా ఇది చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనం నుంచి అండి. అంతటా ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి, ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు శిష్యులకిచ్చి, ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను, రొట్టె ముక్కలను 12 గంపెలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమున పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. మీరు కూడా ఏకీభవించండి.
ప్రార్థనలో మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం నమ్మాల్సినది మన ప్రార్థన దేవుడి వరకు వెళ్తుందనని, దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తున్నారని నమ్మాలి. ఓకేనా? మహాపరిశుద్ధుడైన దేవా యేసయ్యా నీకే వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ రోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కలు మంచి ఆహారంతో ఎటువంటి శోధనలు వేదనలు మా దగ్గరికి లేకుండా అవునైనా అపవాది వేసే ప్రతి కుయుక్తి తంత్రములన్నిటి నుంచి మమ్మల్ని దూరం చేస్తూ మమ్మల్ని క్షేమంగా సంరక్షించినందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్యా ప్రభా, చదువుబడిన నీ వాక్యాన్ని నీవే దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క హృదయంలో కూడా నాటి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాల్లో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలతో సమాధానం లేకుండా ప్రభా అల్లర్చిల్లరగా ఉన్న కుటుంబాలకు నైనా నీవు సమాధానాన్ని దయచేయండి. నీ శాంతిని, నెమ్మదిని, ప్రేమను దయచేయండి ప్రభా. మనుషుల మధ్యలో మాటలను దయచేయండి. ప్రేమ చల్లారిపోయే స్థితిలో ఉండకుండా ప్రభా కుటుంబాలుగా తండ్రి నీ ప్రేమను ధరించుకొని ప్రభా సంతోషంగా ఉండేలాగున నీ కృపను చూపించమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి మీద నీకు హస్తం ఉంచండి, స్వస్థపరచండి నాయనా ప్రభా. సంతోషమైన వాతావరణాన్ని వారికి దయచేయండి తండ్రి. ఎటువంటి నాయనా తండ్రి బాధలతో నాయనా తండ్రి వారి ఏడుపులు ఉండకుండా నా ప్రభా నోటి నిండా సంతోషాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా యేసయ్యా అప్పుల సమస్యల్లో ఉండి ప్రభా ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్న వారి మీకోసం మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి నీ మెండైన జ్ఞానాన్ని దయచేయండి. సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో నాయనా తండ్రి నీ జ్ఞానం ద్వారా వారికి సహాయం చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవే వారికి సహాయం చేయండి నా తండ్రి. వారికి నాయన హృదయంలో నెమ్మదిని, సమాధానాన్ని, శాంతిని దయచేయండి తండ్రి. అప్పుల బాధలు లేకుండా ప్రభా నీ గుప్పెట్లో వారందరినీ కూడా భద్రపరచమని ప్రభా ప్రార్థిస్తున్నాను యేసయ్య. ప్రభా నాయన క్రిస్మస్ సంతోషాన్ని మాకందరికీ కూడా నీవు దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి కుటుంబంలో కూడా నాయనా తండ్రి ప్రభా నీ పాటలు పాడుతూ నీ వాక్యాలు నాయనా తండ్రి వింటూ నాయనా నిన్ను స్మరించేటటువంటి కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టమని ప్రార్థిస్తూ నోటి నిండా సంతోషాన్ని, హృదయంలో నెమ్మదిని దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన త్వరలో రానున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.